రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఢిల్లీ చేరాయి. ప్రత్యేక తెలంగాణ అంశంపై ముమ్మర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు మరోసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే వారిని పార్టీ వ్యూహ బృందంలో గానీ, సీడబ్ల్యూసీ భేటీలో గానీ పాల్గొనేందుకు పిలవలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సీడబ్ల్యూసీలోనే తెలంగాణ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుందని పునరుద్ఘాటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోపే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఒక స్పష్టత ఇస్తుందనే కథనాల మధ్య ప్రత్యేక రాష్ట్ర అంశంపై మరోసారి ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు, ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్సలను కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీకి పిలవడం, కాంగ్రెస్ వ్యూహ బృంద భేటీ ఇవాళే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్లి పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. సీనియర్ నేతలు, రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్, వీలును బట్టి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో ముగ్గురు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరు, వ్యూహ బృందం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనే అవకాశమే లేదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. No, there is no CWC, there is no core committee. Only talking to only. Yes. Sir, but the other region ministers are there. They are saying like we are going to resign if the state is divided. I don't know about it. sir, complete announcement of decision. Very soon. Final decision has to be taken by CWC. Will it be before parliament session? Let's see. రాష్ట్ర నేతలతో పార్టీ ప్రజల సమావేశం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశపు తేదీలు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.